నంద్యాల తెలుగు గంగ అధికారులతో ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ సమీక్షా సమావేశం నిర్వహించారు. సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఎలాంటి అనుమతులు లేకుండా వైసీపీ నాయకులు గత ప్రభుత్వం లిఫ్ట్ ఇరిగేషన్ పనులు ఎందుకు మొదలుపెట్టారని ప్రశ్నించారు. పోతిరెడ్డిపాడు పనులు జరిగే సమయంలోనే కేసీఆర్, జగన్ ఒకరి ఇళ్లకు ఒకరు వెళ్లారని ఆరోపించారు. అదే సమయంలో హరీష్ రావు లిఫ్ట్ ఇరిగేషన్ పనులు ఆపండి అంటూ లేఖలు రాస్తారన్నారు. సీఎంకు అన్యాయం జరుగుతోంది అనేవాళ్లు సీఎంకు ఏం చేశారో చెప్పాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆళ్లగడ్డలో శిల్పా వెంచర్ అంటూ కేస్ కెనాల్ కాలును పూడ్చివేసి రైతులను ఇబ్బందులు గురిచేసి శిల్పా వెంచర్ కట్టడం జరిగిందని, అలాగే నంద్యాల వైసీపీ నాయకులు విజయ డైరీలో రైతులను ఇబ్బందులు గురిచేయడం జరిగిందని, ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయని, ఈ రోజు వీళ్ళు రైతుల గురించి ఆలోచించి పోతిరెడ్డిపాడు దగ్గరకు వెళ్తున్నారా? సీమలో ప్రాజెక్టు మొదలుపెట్టింది, పూర్తి చేసింది టీడీపీ ప్రభుత్వమేనని అన్నారు. శిల్పా వెంచరు నంద్యాలలో ఆలగడ్డ ప్రాంతంలో కేసీ కెనాల్ బూడ్ చేసి దాని మీద వెంచర్ లేసిన వాళ్ళు ఈరోజు రైతుల గురించి మాట్లాడుతున్నారు. ఎవరైతే ఆ వెంచర్ లేసినప్పుడు నోరు మూసుకొని కమిషన్ల కోసం కకృతిపడి ఇళ్లలో కూర్చున్న వాళ్ళు ఈరోజు రైతుల గురించి మాట్లాడుతున్నారు. పాడు రైతులు ఆ విజయ డైరీ వల్ల ఇబ్బందులు పడుతున్నారని తెలిసినా కూడా నోరు మూసుకొని కమిషన్ల కోసము కకృతి పడిన నాయకులు ఈరోజు రైతుల గురించి మాట్లాడుతున్నారు. వీళ్ళు నాయకులు, వీళ్ళు ప్రజల గురించి, ప్రజా సమస్యల గురించి మాట్లాడుతుంటే ప్రజలందరూ కూడా నవ్వుతున్నారు. మీరు సిగ్గుతో తలదించుకునేలాగా ప్రజలే మీకు బుద్ధి చెప్తారు. ఈరోజు రైతులు బాగుపడతారు, బాగుపడేలాగా చేసేది కూడా మేమే. ఆ రోజు ఐఐబి మీటింగ్లో చివరి ఆయకట్టు వరకు నీళ్లు తీసుకురావాలని కొట్లాడినాము. ఈరోజు చివరి ఆయకట్టు వరకు నీళ్లు తీసుకురాగలుగుతున్నాం. వర్షాకాలం కాదు, ఇప్పుడు బ్రహ్మాండంగా నీళ్లు పోతున్నాయి. ఈరోజు నేను ఒకటే తెలియజేసుకుంటున్నాను, రైతులు, ప్రజలు, ఉద్యోగస్తులు ఎవరైనా సరే మీ మీద నమ్మకం లేక మీకు మా గురించి పోరాటాలు చేసి ప్రశ్న చేసే హక్కు కూడా, అర్హత కూడా మీకు లేదని మిమ్మల్ని ప్రతిపక్ష హోదా కూడా లేకుండా మిమ్మల్ని ఇళ్లలో కూర్చోబెట్టినారు. ప్రజా సమస్యల గురించి వీళ్ళు అసెంబ్లీలో మాట్లాడరంట, కానీ రోడ్ల మీదకి వచ్చి గలాటాలు చేసి పెద్ద ఇష్యూ చేసి అచ్చొచ్చిన ఆంబోతులాగా అంబటి రాంబాబు చంద్రబాబు నాయుడు గారి గురించి అడ్డదిడ్డంగా మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి ఆయనకు ఫోన్ చేసి పర్వాలేదు బాగా మాట్లాడినావు, మళ్ళీ మాట్లాడు, ఇంకా మాట్లాడు, బాగా తల్లు తిను, నీకు నెక్స్ట్ వచ్చినప్పుడు మంత్రి పదవి ఇచ్చినా అని చెప్పింటాడు. అందుకే మళ్ళీ స్టేట్మెంట్లు ఇస్తారు. ఇదే అంబటి రాంబాబు బయటికి వచ్చి ఆవేశంలో ఏదో అన్నాను, పొరపాటు అయిపోయింది, క్షమాపణ కోరింటే ఇంత అయ్యేది కాదు. మళ్ళీ ఛాలెంజ్ చేస్తాడు, మళ్ళీ రెచ్చగొడేటట్టు మాట్లాడతాడు. తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, ఆఖరికి ప్రజలు కూడా ప్రజలను చూసే ఈరోజు మేము ఓపిక్గా మనం తప్పుదావ పట్టకూడదని చెప్పి మనం ఒక పద్ధతిలో పోతున్నాం. కానీ ప్రజలే మమ్మల్ని ప్రశ్నిస్తున్నారు. అంత అడ్డదిడ్డగా మాట్లాడుతుంటే మీరెందుకు నోరు మూసుకొని వాళ్ళు ఏమనకుండా కూర్చున్నారని చెప్పి ప్రజలు మమ్మల్ని అడిగే పరిస్థితి. అంటే ప్రజలు కూడా అంత వెక్స్ అయిపోయినారు మీ మాటలకి. సో దయచేసి రేపు మీరు పోతిరెడ్డిపాడుకి ఎందుకు పోతున్నారు, అది నేను సూటిగా వైసీపీ నాయకుల్ని అడిగే ఫస్ట్ ప్రశ్న. రెండోది, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్. ఈ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్లో ఎన్ని జిల్లాలు కవర్ అవుతున్నాయో చెప్పండి. తెలీదు, ఎవరికి చెప్పలేరు. అనంతపూర్ కవర్ కాదు, చిత్తూరు కవర్ కాదు, కడప కొద్ది ప్రాంతము, కడప నంద్యాల జిల్లా, కర్నూలు కూడా కవర్ కాదు. ఇంకేమైనా డిబేట్కి రావాలంటే చెప్పండి, నేను రెడీ. ఇంకేమైనా సబ్జెక్ట్ మీకు వైసీపీ నాయకులు తెలియాలంటే. సో రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పేరు మాత్రము ఇంకా రాయలసీమ అందరూ కూడా ఇది మాది అని అనుకునేటట్టుగా పేరు పెట్టినారు. కానీ దాంట్లో అనంతపూర్ కవర్ కాదు, చిత్తూరు కవర్ కాదు. లేదు కవర్ అవుతుంది, నేను చెప్పింది తప్పని ఎవడైనా మీకు డౌట్ ఉంటే చర్చకి నేను సిద్ధం. సో దయచేసి ఇటువంటి తప్పుడు మాటలు, తప్పుడు కూతలు కూసి తన్ను తినకండి. ప్రజలు మేం కాదు,
మా చంద్రబాబు నాయుడు గారు మమ్మల్ని ఎవరిని తన్నద్దన్నాడు, ఎవరిని విమర్శ చేయొద్దన్నాడు, అందరినీ సైలెంట్గా ఉండమన్నాడు. కాబట్టి మేమైతే తన్నాం. కానీ ప్రజల్ని ఎవరు కంట్రోల్ చేస్తారు? బూతులు మాట్లాడుతున్నారు ఇప్పుడు కూడా బుద్ధి లేకుండా. మేము అసలు చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇది మా తరపు నుంచి రిక్వెస్ట్ కాదు, ప్రజల తరపు నుంచి రిక్వెస్ట్. ఈ బూతులు మాట్లాడి న్యూసెన్స్ చేసుకుంటూ మాకు మీరు వద్దన్నా కూడా సిగ్గు లేకుండా మాకు ప్రజల సమస్యలు లేకపోయినా వెంటబడుతున్నారు. వీళ్ళని తీసుకుపోయి లోపల కాదు పడేయాల్సింది, మాకు అప్పచెప్పండి అని చెప్తున్నారు ప్రజలు. అప్పచెప్తాం సార్. ఎందుకంటే అనవసరంగా టైం వేస్ట్. వీళ్ళు జైలుకి పోయి వీళ్ళేదో పెద్ద హీరోలను చేసి జైలు నుంచి బయటికి రాగానే ఊరేగింపులు చేసి పెద్ద హీరోల్లాగా చేస్తున్నారు. అట్లా కాకుండా మాకు అప్పచెప్పండి, వాళ్ళకి మేము బుద్ధి చెప్తామని ప్రజలు చెప్తున్నారు. వాళ్ళకే అప్పచెప్తే రేపు పొద్దున ఏ ముఖం పెట్టుకొని ఓట్లు అడుగుతారు, ఏ ముఖం పెట్టుకొని మీడియా ముందుకు వస్తారనేది కూడా తెలిసిపోతుంది. సో దయచేసి నేను అడిగిన ప్రశ్నలకి రేపు వైసీపీ నాయకులు సమాధానం చెప్పగలుగుతారా? చెప్తే నెక్స్ట్ వెంటనే డిబేట్కి నేను టైము ప్లేస్ చెప్తా. అది ఎట్లాగో రారు, వాళ్ళు వస్తే ఇంకా సంతోషం. సో మా డిమాండ్ని, మా సవాల్ని స్వీకరించడానికి వైసీపీ నాయకులు ఏ ఒక్కడొచ్చినా పర్వాలేదు, మేము కూడా దానికి సిద్ధము డిబేట్ అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ, అనవసరంగా రైతు సమస్యలు లేకపోయినా మీరు సృష్టించి మాట్లాడి రాయలసీమ వాసుల్ని తప్పుదావ పట్టించి మళ్ళీ మీరు దీన్ని రాజకీయం చేయాలనుకుంటే మాత్రము ఇదే రాయలసీమ ప్రజలు మిమ్మల్ని తరివి రాయలసీమ నుంచి లేకుండా చేస్తారని చెప్పి హెచ్చరిస్తున్నాం. మన నంద్యాల పట్టణంలో అత్యంత నమ్మకమైన డెంటల్ హాస్పిటల్ కేఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాంట్ సెంటర్. పంటి నొప్పి లేదా రంగుమారిన పండ్లతో బాధపడుతున్నారా? అయితే సంప్రదించండి. కేఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాంట్ సెంటర్, మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా, పద్మావతి నగర్ రోడ్, నంద్యాల. గత 7 సంవత్సరాలుగా సుదీర్ఘ అనుభవం కలిగిన డాక్టర్ కేఎం రెడ్డి ఎండీఎస్ గారి నిర్వహణలో అత్యాధునిక వైద్య పరికరాలతో సరికొత్త అపారమైన అనుభవంతో నంద్యాల పట్టణ ప్రాంత ప్రజలకు విశేషమైన సేవలందిస్తున్నారు. పేద మధ్యతరగతి ప్రజలకు దంతవైద్యం అందుబాటులో ఉండాలని మేం ఫ్యామిలీ కార్డ్ ప్రవేశపెట్టడమైనది. ఫ్యామిలీ కార్డ్ లో సదుపాయాలు: కుటుంబంలోని 6గురికి 1 సంవత్సరం పాటు ఉచిత ఓపీ చెకప్, ఉచిత ఎక్స్రే స్కానింగ్ 1 సంవత్సరం వరకు, మొదటి స్కేలింగ్ డెంటల్ క్లీనింగ్ నార్మల్ ఫీతో చేయించుకున్న తర్వాత 6 నెలలకు 2వ స్కేలింగ్ లో 50% మినహాయింపు, ఉచిత బీపీ మరియు బ్లడ్ షుగర్ లెవెల్ చెకప్. మా ప్రత్యేకతలు: డెంటల్ ఇంప్లాంట్, లేజర్ చికిత్స, రూట్ కెనాల్ ట్రీట్మెంట్, స్మైల్ డిజైనింగ్, పారదర్శక క్లిప్స్, పళ్ల సెట్టు, పళ్లు లేని వారికి ఫిక్స్డ్ పళ్లు అమర్చుట, వంకర పళ్లను సరిచేయుట, చిన్నపిల్లల్లో దంత సమస్యలకు ప్రత్యేక చికిత్సలు, పాలదంతాల పుచ్చు, విరిగిన పళ్లు, 2 వరుసల్లో పళ్లు, ఎత్తుపళ్లు వంటి సమస్యలకు చికిత్స, ఆర్మీ మరియు ఎక్స్ ఆర్మీ వ్యక్తులకు ఉచిత ఓపీ. కేఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాంట్ సెంటర్, మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా, పద్మావతి నగర్ రోడ్, నంద్యాల. ఫోన్ నంబర్స్ 08514314856 and 9959153005. హలో, నంద్యాల న్యూస్ 10 మీ చుట్టూ జరిగే సంఘటనల్ని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా? అయితే ఇంకా ఆలస్యం ఎందుకు? మా వాట్సాప్ నెంబర్ 9849700865కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి. మా నంద్యాల న్యూస్ 10 ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి.